అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని ఆదేశించింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతకుముందు ఇదే కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని ఆదేశించింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతకుముందు ఇదే కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఈ కేసులో ఇప్పటికే 5గురిని అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమిని. అమిత్ షా ఫేక్ వీడియోకి సంబంధించి ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారింది. మొత్తానికి ఈ కేసు సంబంధించి తెలంగాణ హైకోర్టు కూడా ఒక స్టే అయితే విధించింది. ముఖ్యంగా ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడింది. మొత్తానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశం అయితే జారీ చేశారు. మొత్తానికి తదుపరి విచారణ కూడా 4 వారాలకైతే ప్రస్తుతం వాయిదా అయితే పడింది. ఈ కేసులో ఇప్పటికీ 5గురిని అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించి సోషల్ మీడియా సెల్కి సంబంధించిన 5గురు వ్యక్తులను అయితే నిన్న సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళని అయితే పూర్తిగా విచారించారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్, అలాగే హార్డ్ డిస్క్లు, పెన్డ్రైవ్లు మొత్తం ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రక్క ఏదైతే ఢిల్లీ పోలీస్ బృందం కూడా నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ లో అయితే మకాం వేయడం జరిగింది. ఈ రోజు ఒక ఐపీఎస్ అధికారి కూడా ఏదైతే హైదరాబాద్ అయితే చేరుకున్నారో, ముఖ్యంగా ఏదైతే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఢిల్లీ తరలించేందుకు కూడా వీళ్ళ పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అయితే ఈ కేసుకు సంబంధించి ఒక స్టే అయితే విధించడం జరిగింది. ఈ కేసు ముందస్తు విచారణ మాత్రం జరపకూడదంటూ కూడా ప్రస్తుతం ఈ కేసు విచారణ అయితే దీనికి సంబంధించి హైకోర్టు స్టే అయితే విధించడం జరిగింది. ఆమె కుమార్, రైట్, థ్యాంక్ యూ కుమార్.